5 రోజుల పాటు చేపట్టే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీక్ష చేశారు. ఈ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశుభ్రత పచ్చదనాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు ప్రతి ఇంటికి 6 మొక్కలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. Along with sanitation staff and children will clean the premises. Okay, ensure చేసుకోండి. పబ్లిక్ కూడా మీరు యాక్టివేట్ చేసుకొని ఉంటే అండి మన ఈ వాలంటరీ గ్రూప్స్ ఏమైనా ఉంటే వాళ్ళని చేయించండి. లేకపోతే ఖచ్చితంగా రోజు అందరూ వచ్చి సమయం కేటాయించండి. ఈ వీధిని మనం సాఫ్ చేసుకుందాం, సరేనా? ముందున్న వార్డ్ మెంబర్స్నైనా ముందున్న కార్పొరేటర్స్నైనా మీరు కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ చేయగలిగితే పబ్లిక్ మొబిలైజ్ చేసుకుంటూ ఒక మంచి ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం కుదురుతుంది. ఓకే, ఎవరు చేయాలనేది తేలుతుంది. మనం ఒక్కటే కాదు, కలిసిమెలిసి చేయాల్సిన పని. ఓకే, వన్ స్పెషల్ యాక్టివిటీ ఫర్ ఎంపీడీఓస్. కెన్ ఎంపీడీఓస్ ప్లీజ్ రేజ్ దేర్ హ్యాండ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ క్లీనింగ్ పైన దృష్టి పెట్టండి. మనం క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ క్లీనింగ్ పైన దృష్టి పెట్టండి. దీంట్లో భాగంగానే మీ స్కూళ్ళు, మీ పిహెచ్సిలు, సబ్ సెంటర్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, ఇటువంటి బిల్డింగ్ల పైన దృష్టి పెట్టండి. నా అభిప్రాయంలో మీరు అతి ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది మీ బస్ స్టాప్లు, మీ వాటర్ సప్లై ఉన్న పాయింట్స్, ప్రజలు రోజు ఉపయోగించే మీరు మౌలిక వసతుల దగ్గర మీరు దృష్టి పెట్టితే వాళ్ళు తిరిగేటప్పుడు అక్కడ పని అవుతుంది అనేది వాళ్ళది మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఓకే, అంటే చేసిన బస్ స్టాప్ని క్లీన్ చేస్తున్నారు, గోడ పైన గీసి పెట్టేయండి. దోమల నియంత్రణకి ఒక అవేర్నెస్ ఒకటి, ఇది మన చెత్త గురించి ఒక అవేర్నెస్, ఇది ఈ సెగ్రిగేషన్ గురించి అవేర్నెస్ ఒకటి. వాల్ పెయింటింగ్ పైన ఫోకస్ చేయండి. ఐ రిక్వెస్ట్ నన్ ఆఫ్ యూ టు యూజ్ ఎనీ ప్లాస్టిక్ ఫ్లెక్సీస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మీరు చేసినప్పుడు వాల్ పెయింటింగ్స్ పైన ఫోకస్ చేద్దాం. అది కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్. డిపో గారు, ఫస్ట్ అవేర్నెస్, మీటింగ్ తర్వాత అవేర్నెస్ తర్వాత సెలెక్షన్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ ఏరియాస్. మోస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, పించ్ పాయింట్ అంటాం. పించ్ పాయింట్ అంటే నొప్పి ఎక్కడ ఉంటే దాన్ని ఫస్ట్ పరిష్కరిద్దాం. ఓకే, నొప్పి ఎక్కడ ఎక్కువ ఉంటుంది, అందరు గ్రామస్తులు ఒక చోటుకి వెళ్తున్నారు, ఒక మార్కెట్ ఉంది, అక్కడే చెత్త కూడి ఉంది, అక్కడ ఫస్ట్ ఫోకస్ చేయండి. బస్ స్టాప్ పక్కన చెత్త ఉంది, మోరీ బ్లాక్ అక్కడ ఉంది, అక్కడ ఫస్ట్ అడ్రస్ చేయండి. గ్రామం అంతా ఒకేసారి చేయడం కాదండి. ఫస్ట్లో ఏమంటున్నా, ప్రాబ్లం ఎక్కడుంది దాన్ని ఫస్ట్ గమనించడానికే ఆ మీటింగ్. దాంట్లో ఒక 10, 5 ఆ స్థానాలని చూస్ చేయండి, వాటి వెంట పడండి. దోమలంతా కూడండి, ఒక బాగుంది, పూడ్చని బాగుంది, దాన్ని ఫస్ట్ అడ్రస్ చేయండి. ఒక వార్డులో ఒక మూలలో మొత్తం వాటర్ స్టాండింగ్ వాటర్ ఉంది, అక్కడే దోమలు వస్తున్నాయి, దాన్ని ఫస్ట్ అడ్రస్ చేయండి. ఓకే, ఈ 5-10 పాయింట్స్ని చూస్ చేసుకోవడానికి 5th నాడండి. Then remaining days address these points in a very systematic way and resolve that problem. ఆ 10% పాయింట్స్ ఉన్న 80% ప్రాబ్లం మీ గ్రామాల నుంచి అక్కడి నుంచే వస్తాయండి. అవి ఫస్ట్ అడ్రస్ చేయండి. మెయిన్ మోరీ బ్లాక్ అయింది, అది అడ్రస్ చేయండి. బట్ ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఒక అవకాశం దొరికింది కొంచెం మంచి పని చేయడం. ఈ అవకాశం వచ్చినప్పుడు కొంచెం తిరిగితే, కొంచెం ఆ ఊరు వాతావరణాన్ని మార్చితే, ఒక 10 మందిని రోగాలు రాకుండా కాపాడుకుంటే ఏదో మంచి పని చేసినట్టు కదా. ఈ అవకాశాలు వచ్చినప్పుడు మనం కూడా కొంచెం సంతోషపడాలి కదా నేను అనుకుంటాను. ఫస్ట్ అండ్